చేసినంత మాత్రాన ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా. ప్రేమను ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో శ్రీలత లేదు. లక్ష్మణ్ ఆమెను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అంత విశాల హృదయం అతనికి లేదు. దాని ఫలితం ఏమైంది? ఎవరి వల్ల ఎవరు చిక్కుల్లో పడ్డారు? ఇంట్లో తెలిస్తే చదువు మాన్పించేస్తారా? ఇదొక్కటి చాలు నన్ను ప్రేమించేలా చేయడానికి. గట్టిగా అడిగితే ఒప్పుకుంటుంది, ఏం చేసినా సైలెంట్ గానే ఉంటుంది అనుకున్న లక్ష్మణ్ ఆ క్షణం నుంచి రాక్షసుడిలా మారాడు. మరింత క్రూరంగా ఆలోచించాడు. ఊళ్ళో ఎక్కడ కనిపించినా ఏదో ఒక రకంగా ఏడిపించడం మొదలుపెట్టాడు. నన్ను ప్రేమిస్తావా లేదా అని బెదిరించేవాడు. శ్రీలత మౌనంగా భరించేది. విషయం ఇంట్లో తెలిస్తే చదువు ఆగిపోతుందని, ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేసేస్తారని భయపడేది. మనసు చంపుకొని బతకలేననుకున్న ఆమె కన్నీళ్లను దిగమింగుకుంటూ లక్ష్మణ్ ఆగడాలని సహించింది. ఇంతలో అశోక్ కరీంనగర్ నుంచి తిన్నగా శ్రీలత ఇంటికి వెళ్లాడు. ఆ రోజు రాఖీ పౌర్ణమి. రాఖీ కట్టించుకున్నాడు. శ్రీలత డల్ గా ఉండడం చూసి, ఏంటలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. అవునన్నా, ఆ లక్ష్మణ్ టార్చర్ పెడుతున్నాడు. ప్రేమించమంటూ ప్రాణం తీస్తున్నాడు. అమ్మా నాన్నలకు ఎక్కడ తెలుస్తుందోనని భయంతో చస్తున్నాను అని నెమ్మదిగా చెప్పింది. అవునా, లక్ష్మణ్ అంత పని చేస్తున్నాడా? అశోక్ ఆశ్చర్యపోయాడు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అశోక్ వెళ్లిపోయాడు. తిన్నగా వెళ్లి లక్ష్మణ్ను కలిశాడు. అశోక్ను చూడగానే లక్ష్మణ్ వినయం ఒలకబోశాడు. అన్నా బావున్నావా అంటూ ఆలింగనం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చావేంటన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఇద్దరూ కలిసి టీ తాగుతుండగా కాసేపటికి అశోక్ అసలు విషయంలోకి వచ్చాడు. అవును, ఆ శ్రీలత జోలికి వెళ్తున్నావట. పాపం చదువుకునే పిల్లరా, ఏమనకు, చాలా బాధపడుతోంది. పేద పిల్లను అనవసరంగా ఏడిపించకు అన్నాడు. లక్ష్మణ్ షాక్ అయ్యాడు. ఈ విషయం ఎలా తెలిసింది అనుకున్నాడు. అరే అదేం లేదన్నా, ఇంకోసారి ఆ పిల్ల మొహం కూడా చూడను, నువ్వు చెప్పావు కదన్నా అన్నాడు. ఓకే లక్ష్మణ్, ఇంకేంటి, అమ్మా నాన్న అంతా బాగున్నారుగా అని అడిగాడు. అంతా బాగే అన్నా అన్నాడు లక్ష్మణ్. సరే మరి నేను ఉంటా అంటూ అశోక్ వెళ్లిపోయాడు. లక్ష్మణ్ కోపంతో ఊగిపోయాడు. ఇది కుదురుగా ఉండకుండా అశోక్ కు చెప్పిందనమాట. నీ సంగతి ఇలా కాదే, చెప్తా అని ఆవేశంతో రగిలిపోయాడు.
వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏంటి, ఆ అశోక్కి చెప్తే భయపడిపోతానా? ఇంకోసారి ఎవరికైనా చెప్పావో నేను మీ ఇంట్లో చెబుతా, అప్పుడేం చేస్తావే అని బెదిరించాడు. ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. విషయం మరోసారి అశోక్ దృష్టికి తెచ్చింది. ఈసారి కూడా అశోక్ లక్ష్మణ్ కు చెప్పి చూశాడు. వద్దు లక్ష్మణ్, నా మాట విను. మీ అక్క ఎలా చనిపోయిందో గుర్తుందిగా? మీ బావ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అలాంటిది అన్నీ తెలిసి నువ్వు కూడా మరో అమ్మాయిని వేధిస్తే ఎలా? ఆమె పోలీసులకు చెప్పినా, కాలేజీలో చెప్పినా నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోసారి ఇలా జరిగితే నేను కూడా ఊరుకోను. ఇది లాస్ట్ వార్నింగ్ లక్ష్మణ్, ఇక ఆ తర్వాత నిన్నెవ్వరూ కాపాడలేరు అన్నాడు. ఇంత జరిగాక లక్ష్మణ్ మనసు మారాలి. ఎందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్ అవ్వాలి. కానీ అతను అప్పటికే ఉన్మాదిలా మారిపోయాడు. ఏంటిది, కొంపదీసి అశోక్ పై గానీ మనసు పారేసుకుందా ఏంటి అనుకున్నాడు. అశోక్ పై కోపంతో లక్ష్మణ్ ఏం చేస్తాడు?